నువ్వుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. వచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే. కమలన్న, ఓ కమలన్న, ఉన్నావానే? ఉండకపోతే నేనేటి పోతారా? పోతే పొలం కాడికి అత్త ఇంటికాన్నే. ఇదేనా నా పని? నీకేందే మంచి వ్యవసాయం ఉన్నది, ఆయాసం రాకుండా తిరుగుతున్నావు. అందరికి అట్లా ఉండద్దా? నేనైతే లెక్క లేకుండా దిక్కులని తిరుగుతున్నానే. అరే బుర్రున్నోడు తొర్రను కూడా అర్ర లెక్క చేసుకుంటాడు గాని నువ్వేంద్రా మొన్న పట్టుకొస్తా నీ పట్టుకొచ్చినావు పారని. ఏం చెప్పమంటావన్నా, సందులో నన్ను కొంటూ పోయి మందులు వేసినట్టయింది నా సంగతి. నీకేమైందిరా? కుడుమంతా నడుమేసుకొని ఉడుమోలే మంచినుంటివి, సింధులు వేసుకుంటే మంచిగుండక నీకేం రందిరా? రందంటే ఉండదా నా కావాలన్నా? మరి నా తోటోళ్ళు అందరూ లేట్ గా లగ్గం చేసుకున్నా ఆడమైన కొడుకులుగా అన్నారు. ఇక నేను సింగిల్ కొనుక్కుంటా జంగిల్ తిరిగితే నా పానం కలకలు అనిపేదానే, కలకలు అనిపేదానే. అరే ఒక్కొక్కడు కట్టంలోకి వెళ్ళి ఎంత గొట్టైనా సుఖంలో దునకాలనుకుంటాడు. అరే పిచ్చగాడిది, నీకు సుఖం ముఖం కట్టిందారా? కట్టంలోకి లొట్టలు వేసుకుంటే అతనంటావు. లగ్గం చేసుకుంటే కట్టమైంది. పెన్లో అన్ని రకాలు అన్ని పెడితే మంచిగా తినచ్చు, ఏటి పడతాడు తిరగచ్చు. లగ్గం తెంపుకున్నట్టే కాదా లగ్గం చేసుకున్నాను బతుకు. సర్కారీ తుమ్మను సంకలు పెట్టుకుని తిరిగినట్టేరా పెళ్లి చేసుకుంటా అంటే. మందిలో మీ బొందల పడతావురా, అద్దురా పెళ్లి. నా మాటిను. అట్లనా? కట్టిపోయింది తిన్నాక బువ్వని తీసి తోవల వారేసినట్టు వెనకట్ని చేస్తుంటాడు. మా వదినే సాకిరి చేస్తా అంటే నా కూడా లెక్క తిరగబడుతుంది. ఏం ఏర్పడుతుంది నీకు? సుక్కను ఉంటా అంటే పట్టవాలి కూడా సుక్కలు కనిపిస్తున్నాయి. అరే ఆడిది ఉంటే గాడిదోడు ఎన్ని చేస్తుంది నాకు. ఓరు వారి కొత్త సంబరం కొసలేదురా. ఈ బుద్ధి కొన్ని రోజులు ఉంటది. వెనకసిరి నువ్వు వద్దన్నా గాని ఎద్దులే పనిచేసుడు అవుతుందిరా. కావాలన్నా ఇప్పుడు లగ్గం చేసుకున్న అందరు కోసలే పడుతురా అనే. ఏమో గట్టి కావంటే చెట్కని ఆపుతానేందే నన్ను. అద్దా లగ్గం చేసుకున్న అద్దా నేను ఎవరాడ కోలేలకు ఇట్లా ఉన్నాను ఎప్పటికి, ఎవరాడ కోలేలకు ఇట్లా ఉన్నాను ఎప్పటికి. నీకేం తక్కువరా? నీకేం తక్కువ? చదువు లేదు, అందం లేదు, అంతే కదా. అరే నా అనుభవం కొద్ది చెప్తాను రా. 90% మంది సంసారం ఒక్క భాషన చెక్కలు ఉంటాందిరా. ఇక ఏదో 10% మంది గీత కొద్దు రాత కొద్దు ఇచ్చుకోపోకుండా పచ్చకుంటారు అంతే. అవునే అంటే ఇప్పుడు మరి చేసుకున్న వాళ్ళు అందరూ గట్టినే ఉన్నారంటవా? అరే అందరి సంగతి ఏమో గాని నా ముచ్చట చెప్తా నేను. పెళ్ళైన కొత్తలు మీ వదిన ఎట్లుండేనంటే, ఏడీనే ఇంకా అత్తలేడు. ఇంతసేపు అయితే అందు పోయి ఫోన్ అన్న చెత్తా. చల్లగాలికి ఊగేటి పచ్చని పైరులే ఎంత ముద్దుగున్నవే. తొలి పొద్దు పొడిసేటి సూర్య. హలో బావా ఎక్కడున్నావు? అప్పటి నుంచి నీకోసమే చూస్తాన్నా. ఎందుకే బుచ్చి? చెప్తే కానీ తొందర ఇంటికి రా బావా. సరే అత్తనుండే. సరే బావా. ఏమైంది బుజ్జి? చెప్పండి రమ్మను. నాకు ఆకలి అవుతుంది బావా. ఆకలి అవుతుందా? తినకపోయినా మరి నన్ను ఎందుకు ఇచ్చినావు? నువ్వు తిన్నావా? తినలేదే. నువ్వు తినంది నేనెట్ట తింటా? భార్య అంటే భర్తల సగం అంటారు కదా, మరి ఆ సగం తినంది ఈ సగం ఎట్లా తింటది? ఈ సగం ఎట్లా తింటది? చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావులా మేము. ఓ పిచ్చ పిల్లమ్మా, నువ్వు అట్లా వచ్చినావా? లేదు గిట్లొచ్చిన. పోయి కాలేతులు అడకచ్చుకపో, తిన్నాం ఆకలి అవుతాంది. బుజ్జి ఏమైంది? ఆకలి అవుతుందన్నా ఇంకా అటే ఉన్నావు. ఆగరాదు బావా. ఆగు అంటే నువ్వు ఆగినావు, మరి అటుండే విలువలేదా?
అరే కమల్ అరే కమల్ ఏం చేస్తున్నావురా? అన్నం తింటానరా. లక్షెట్టిపేట పోదామా అంటే సరే అన్నావు. ఇంటికి వచ్చినవి ఏందా అని ఇటేట్ వచ్చినా. తిందామని ఇంటికి వచ్చినరా. మరి నేను అప్పుడు అడిగితే ఆకలి అయితే లేదంటే ఇప్పుడు చెప్పక చేయగా తింటారా? ఇప్పుడు కూడా నాకు ఆకలి అయితే లేదురా, కానీ తినాల్సి వచ్చింది. అదేందిరా రోగం రాకముందుకే మందులు వేసుకున్నట్టు ఆకలి కాకముందుకే అన్నం తినడు ఏందిరా? అట్లా కాదురా, నేను తినకుండా మా బుజ్జి తినదురా. ఆకలి తందిరా అంటే తినడానికి వచ్చిన. ఓ కొత్త జంట కదా మీది. ఇప్పుడు మెత్తగానే ఉంటది మీ సంసారం, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైనా ఎప్పుడైనా మా సంసారం బొందిలట్టు లెక్క తీయగానే ఉంటది. ఉంటే నయమే గాని తొందరగా తినరా పోదాం. ఎందుకు ఎగిట్ట పెడతాను? కట్ నిండా తిననియవా? పానం మీద ఉంటావు. అయితే గాని మీ బాబు ఫోన్ చేసిండు, రమ్మంటాను ఒకసారి మీ ఇంటికి. పోతావా? నువ్వు వస్తావా బావా? నాకేడ వీలైతుంది, నాకు బొచ్చడి పనులు ఉన్నాయి కదా. నువ్వు రా అంది, నేను ఒక్కదాన్ని పోయి ఏం చేయాలి చెప్పు? అయినా నేను నేర్చిపెట్టి నేను పోను బావా. ఇప్పుడు అట్లనే ఉంటదిరా, తర్వాత రమ్మన్నా రాదు అమ్మగారింటికి పోయి. కొత్త సంబరముల కళ్ళు పోయి నడి నెత్తులు ఉంటాయి. నేను ఎన్ని చూడలేదు ఇట్లాంటి. సరే బుజ్జి, మరి నేను వేస్తా. కొంచెం తొందరగా రా బావా. అరే నా కాడేం పని, చిటికి ఇట్లా పోయి ఇట్లా వస్తా. నువ్వు జల్దీ రాలేదనుకో, నేను మళ్ళీ ఫోన్ చేస్తే చెప్తాను. అరే పురుషోత్తం, మన కాడ ఎంత టైం పడుతుంది రా? 5 నిమిషాలనే. నువ్వు ఫోన్ చేసి అవసరం నేను వస్తేనే. సరే వేస్తా, బాయ్. సరే. అగో నువ్వు గట్లా అలగవద్దు. నువ్వు అలుగుతే నాకు పోబుద్ది కాదు. నువ్వు నవ్వు, నవ్వుతే పోతా. నవ్వు నవ్వు. శబాష్, అట్లా నవ్వుకుండా ఉండాలి. పోయేతా సరేనా? అరే పురుషోత్తం, ఏ నడరా. బాయ్ బావా. బాయ్, లవ్ యూ. లవ్ యూ టు. అరే ఆడికి పోయినాక నువ్వు ఇటు అయింది అటు అయింది అని లేట్ చేయొద్దు. తొందర రోడ్ కొట్టుకొని తొందర రావాలి. విన్నావు కదా? సరే తొందర రమ్మని. మళ్ళీ అది అలిగింది అనుకో, నాకు మంచి అనిపించదు. బండి బుర్ర బర్ర నత్తంపా. కమలన్నా, కమలన్నా. ఎవరు? వదినా నువ్వా? అన్న లేడా? లేడు, అలా దోస్తోటి బయటికి వేయండు. అయ్యో ఏంది వదినా గట్లా చూస్తున్నావు? ఎవలా అనుకుంటున్నావా? కమలన్నోళ్ళ బాబాయ్ కొడుకు నేను. మాది గోల్రంపల్లనే. అయ్యో పిల్లగా, ఏమనుకోకు, నిన్నెప్పుడు చూలే కదా, ఏర్పాటు చేయలే. దా పిల్లగా, దా ఇంటికి దా. దా పిల్లగా, కూర్చో. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావా వదినా? మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. అత్తమామయ్య మంచిగా ఉన్నారా అందరు? ఏంది పిల్లగా ముచ్చట, గిట్టుబాట పట్టినావు? అన్నతో జరంత పని ఉండవు వదినా, అందుకే వచ్చిన. అన్న ఏ టైం వరకు వస్తాడు? ఇక అత్తండ కావచ్చు పిల్లగా, పోయి బాగా సేపాయే, బయలుదేరవచ్చు. రాక వచ్చినావు, కూర్చుండ రాదు. ఇక మీ అన్నతోటే చెప్తావు ముచ్చట, నాతో చెప్పావు అదేందో. అయ్యో అట్లేం లేదు వదినా. అగో మీ అన్న వచ్చిండు. ఇంద్రా వినయ్, ఎప్పుడు వచ్చినావు? ఇప్పటిదాకా నచ్చింది. అంత బాయేనా? అంత బాగా మంచిగా ఉన్నావు అన్న? మంచిగా. ఇంటికాడ అవ్వకిట్లా అంత మంచిగా ఉన్నారా? అంత మంచిగా ఉన్నారా? ఏందిరా ప్రత్యేకంగా ఇంటికి వచ్చి కాడితే రాలేదు పెళ్లికి? రాలేదే, అప్పుడు కొంచెం పని ఉంది, బాగా వీలు కాలేదు. అవునా? నీతో ఏదో పని ఉందట, అప్పటి నుంచి చూస్తాను నీకోసం. నాతో పని? ఏం పని రా? అదే అన్న, మన పొలం కాడ చిన్న గెట్టు పంచాయతీ అయింది. మనకు వాళ్ళకి బాగా లొల్లి అవుతాయి. అందుకే మేము వాళ్ళు మన చింతకుంట పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినామే. ఆ పోలీస్ స్టేషన్ కి నువ్వు అప్పుడప్పుడు పోతావు కదా, ఆ పోలీస్ స్టేషన్ లో నీకు ఎవరైనా తెలుసుంటే మనం మాట్లాడతామని దగ్గరికి వచ్చింది. అందులో ఉన్నదిరా, నీ కష్టం నా కష్టం కదా. నేను అతది అలా మనకు తెలిసిన చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడతా. ఆ ధైర్యంతోనే వచ్చింది. మన భూమిలో కచ్చుకుంటా మనకి ఇట్లా తవ్వుకుంటా మన మీకే లొల్లి కత్తుర్రే. అగో గంత లంగాలు ఉన్నారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళతోని? బాప ఏమో భూమి పోతుంది అని రంది పెట్టుకొని బీపీ పెంచుకుంటాడు. అరే రంది పెట్టుకుని బీపీ పెంచుకుంటే భూమి వస్తుందారా? నేను లేనారా? నేను చూసుకుంటా కదా. సరే అన్న, ఈ ముచ్చట ఇప్పమని వచ్చింది. మరి నేను పోయేస్తా. ఎక్కడికి పిల్లగా పోయేది?
రాక వచ్చినావు అన్నం తినిపోదు ఉండు. మళ్ళీ మీ అమ్మ ఏమనుకుంటది చెప్పు? నా కొడుకు అన్నం కూడా పెట్టలే అంటది. దా అన్నం తిందుదా. అరే వినయ్, నేను ఊకున్నా మీ వదినే ఊకదురా. పో తినుపో. ఇద్దరం కలిసి తిందాం బాయ్. అరే నేను ఇంతమంది తిన్నారా? పో కాలు చేతులు అట్టుకోవచ్చుకో. పోరా తినుపో. ఓయ్ నీకోసం కేక్ తీసుకొచ్చింది. అబ్బా ఈ కేక్ అంటే నాకు మస్తు ఇష్టం, అందుకే తీసుకొచ్చిన. అబ్బా అద్దే మళ్ళా మీ తమ్ముడు తిట్టేమని అనుకుంటాడు. పో ఆయనతో ముచ్చట పెట్టుకో. అరే వాడు కాలు చేతులు కట్టుకుంటాను, వాడు వచ్చిన తర్వాత తింటూ కట్టు. అబ్బా అద్దు కదా. తినరా, అది ఇంత ప్రేమగా తీసుకొచ్చినప్పుడు తింటే ఏంది? మీ తమ్ముడు తిట్టేమనుకుంటాడు చెప్పు. వాడేమంటాడే? కమలన్నా ఇంకెంత కమలన్నా, వదినే గంత మంచి చూసుకున్న వాటే ఎందుకద్ద అంటున్నావు? అరే కొత్త సంబరం గట్లే ఉంటదిరా, తర్వాత ఉంటది ఇక తాతల పండుగ. నువ్వు తినేదాకా తింటలేదు, చుట్టాలైతే మంచిగా నడుచుకుంటుంది, దోస్తులు అయితే మంచిగానే మాట్లాడుతుంది, నువ్వు కూడా స్వీట్ అయితే మంచిగా తింటుంది. ఇంకేంది మరే? నువ్వు ఒక్క దిక్కు చూసి లెక్కలెత్తనవురా, ఇంకో దిక్కు చూసినావు అనుకో బిక్కుమంటావు. ఇంకోటి అంటే ఏంటిదే? రూపాయి బిల్లకు కూడా 2 దిక్కులు ఉంటాయిరా, ఒక దిక్కు చూసి ఊకోవద్దు. మాకు పెళ్ళైనాక కొన్నేళ్లకు ఇక కొద్దిగా మారుడు మొదలు పెట్టింది. అటు చూడు. అరే కమల్, ఈ కొత్తపల్లి దాకా వద్దాం, అత్తవారా? నేను ఎందుకురా నీకు వెనక తోక? పోయిరా పోను ఒక్కనివి. నా బండి ఉంటే నేను నీ కాడ అడుగుతారా, లేకనే కదా ఈ తోక. సరే పోదాం గాని తిన్నాక పోదాంపా. నేను తినది మా బుజ్జి తినదు, మళ్ళీ నేను వచ్చేదాకా అది అట్లనే ఉపాసం ఉంటది. అరే ఇదేదో గోసే ఉండదురా మీతోని. బా తిందు బా, పోదాం ఇంటికి. చెప్పనద్దంతి నీతోనే ఆలస్యం అవుతుంది కానీ బా. ఏ ఆలస్యం ఎదురా, 2 నిమిషాలు దీన్ని కథం చేస్తా. అరే కమలు, నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటా పొంటలు చేయకు, చెప్పని తిందిరా పోదాం. ఏ ఎంతరా? 10 నిమిషాల కథం చేస్తా. 10 నిమిషాలు గంటలు చేద్ద అవుతాయి. ఏ గంటలు కాదు, 2 నిమిషాలు. నడు బుజ్జి, ఏం చేస్తానవే? కాళ్ళు కనబడతలేవా? ఊడుతానా? ఎందుకు? ఏం లేదు, ఆకలి అవుతుంది కావచ్చు, తిందాంపా. గివర్ దాకనా? నేను అప్పుడే తిన్నా. అగో తిన్నావా? అయిపోయి. నేను తినేదాకా నువ్వు తిన్నావు కానీ ఇయ్యలేదు ఇట్లా. నువ్వు కుక్క తిరిగినట్టు వాడకట్లని తిరుక్కుంటా పోతా అంటే నీకోసం నేను చూస్తానా? నాకు ఆకలైంది, నేను తిన్నా. మరి మొన్నటి దాకా నేను వచ్చేదాకా నువ్వు తినకూడదు కానీ. అప్పుడంటే నువ్వు నా మాట ఇంటావు కావచ్చు అనుకోని పూటకోసారి నీకోసం చూసుకుంటా కూర్చున్నా. కానీ ఇప్పుడు నువ్వు దేశాలు పట్టుకొని తిరుగుతాను, నేను ఆశాల కింద అట్టికినా కూర్చుంటానా? నాకు ఆకలైంది, నేను తిన్నా. అయితేనే గాని మళ్ళీ ఎటు పోతాను? సోపతిగా నెంబడి పెట్టుకొని వచ్చినావు. ఇవరి దాకా తిరగవేంది జాలేదా? మళ్ళీ తిరగడానికి పోతానవా? పిలిచేటానికన్నా సిగ్గుండాల కొద్దిగా నాన్న. అరే ఎట్లేదే, పురుషత్వం గాని కొత్తపల్లి లేదో పని ఉందట, పోదాం రారంటే తినేసి పోదాం రా అని తీసుకొచ్చిన. గట్లా తిరుక్కుంటా వాడు. ఓ పనద్దు పాటద్దు, ఎప్పుడు సోపతిగా నెంబడి తిరుక్కుంటానే ఉన్నాడా? అట్లా చెప్పడానికి కొద్దిగానైనా మానం అనిపిస్తలేదు నీకు? అరే ఇప్పుడు నేను ఏమన్నానే గంత పెద్ద మాట అంటాను? వాడు ముందట ఇచ్చేతితో అని నువ్వు నాది. నువ్వు ఇట్లా మందికి పని చేసుకుంటా వంట అంటే మనకచ్చేవాడు చేస్తాడు, నీ మిండడు చేస్తాడా? అక్కర కోసం చక్కెర పోసినట్టే మాట్లాడతారు అందరూ. ఇంటవా నువ్వు? నీది నీకు తెలవాలి. కాదే, వానికి బండి లేదు కదా, అందుకే నేను అత్త అని చెప్పిన. లేకుంటే మరి నీది నీ బండి చందని బతలాడుకుంటా తిరుగు. నా బండి నా ఇష్టం, నేను ఏడికైనా పోతా ఎటైనా తిరుగుతా. నీకేంది? నువ్వేం బాగా ఎగురుతానవేంది? ఇలా బండి అందుకోదంతా కుండ వలిగినట్టు వలగలే తలకాయ ఏమనుకుంటానవేమో. నీ బండి ఎక్కడిది? అది మా బాపు మన లగ్గంలో పెట్టిన బండి. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు కూడా చెప్తానా. అరే
అద్దురా కమల్, ఆ బండి మీ భార్యది. నా కోసం మీరు లెల్లు పెట్టుకోకుర్రి, నేను తర్వాత పోయేస్తా గాని. ఏందే నువ్వు పురుషోత్తం ముందు ఇజ్జత్ మనం మొత్తం తీతివి, పోతే ఏమైతుంది ఇప్పుడు? నీకున్నది ఇజ్జత్ అని పోతుంది ఇక. నీకు మాటలు బాగా వస్తానమ్మా ఈ మధ్య, ఎందుకో ఈపు చింతపండు చేసి చారు చేస్తా మరి. నేను మూగదాన్ని లెక్కుంటా మాగ పెడతాను నన్ను ఇంట్లో, అందుకే ఇట్లా నేర్చుకున్న మాటలు. సరేగా నువ్వు ఒర్రకే, నీ లొల్లి పాడుగాను. అన్నం వేసుకురాపోదు ఇంట. నీకు దేవుడు కాలరెక్కలు ఇచ్చిన కదా, వేసుకొని తినిపో. దేవుడు నాకు కాలరెక్కలు ఇచ్చిండే, కనీసం అన్నమే నేసి అనే నువ్వు నాకు. వాళ్ళ పొద్దుగాల ఇంటికి వచ్చి చెప్పిన మాట ఇంటే వేసుకొచ్చి దినిపిత్తు. నువ్వు నా మాట ఇంటలేవు, నీకెందుకు వేసుకొస్తా? దేవుడా, ఏం పుట్టిందే నీకు? మొన్నటిదాకా మంచిగా ఉంటే కానీ నువ్వు ఇప్పటిదిప్పుడు గిట్ల చెప్తానవేంది నువ్వు? నేను చెప్పిన మాట వింటానవా? నేను చెప్పిన మాట వింటానవా? ఆన్ సోపతి ఇన్ సోపతి పట్టుకొని తిరుగుతాను ఇంట్లో పోట. తిరగకపోతే మనకు అక్కడికున్నప్పుడు రాడా అనేవాడు. ఎవ్వడు మన అక్కర్లు చూస్తలేడు కదా మరి. ఏం అక్కర వచ్చింది నీకు ఇప్పుడు? అక్కడ ఉన్నప్పుడు అత్తడే, అట్టప్పుడు అత్తడు అనేవాడేనా? నాడింట్లోని పట్టుకొని పోతారు. పొద్దుగాల పోతాను, పొద్దు కట్టాను. ఇక ఇల్లద్దు, పెళ్ళ వద్దు, సంవత్సరం వద్దు. పో తిరగను ఇక గట్టిగా మందితోటి. ఇప్పుడు ఏంది నువ్వు అన్నం ఏమన్నా వేసుకుని తినాలి అంతే కదా? ఏమన్నాడు కమలన్నా, ఓ కమలన్నా. వినయ్, ఇప్పుడే వస్తానా? అంత మంచేనా? అంత మంచిగా అన్న, మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగా. భాగ్యం, ఓ భాగ్యం, వినయ్ వచ్చిండే. అత్తేంది, నాకు కళ్ళు మాగాన పడతాను ఆయన వచ్చినట్టు. ఓ సీఎం వచ్చినట్టు ఫీల్ అవుతాడు. వినయ్ వచ్చిండు, వినయ్ వచ్చిండని మొత్తుకుంటాండు ఏందో. వదిన అంత మంచిగానా? నీ మంచిగానే పాడైనా కానీ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఊకే మందిలో పూట తిరుగుడేనా నీ పనిగా? తీసుకోపో మీ అన్ననిగా, అన్ని పెద్ద ఇరకాలు ఎత్తాడు కదా. ఇక ఏందే రాక రాక మా తమ్ముడు అయితే ఎట్లా అంటావు? ఎట్లా అనాలా మరిగా? ఎన్నడన్నా మా తమ్ముడు వస్తే నాకు పని ఉన్నదని ఆలన్న తోలుతావు. ఇక మీ తమ్ముడు వస్తేనే వెంబడేసుకొని తిరుగుతావు. నాకు తెలియదా నీ వేషాలుగా? అయ్యో పని కాదు వదినే, మిమ్మల్ని నువ్వు చూసిపోదామని పట్టుకుని వచ్చిన. చూస్తారు, ఇన్ని రోజుల చూస్తారని ఇప్పుడు చూస్తానికి వచ్చినవా? ఎన్నట్టుకున్నా మాకు మేమే అవుతాం, మాకెవ్వరు గారు. కాదు వదిన, మొన్నటి దాకంటే పని ఉండే తీరలేదు, ఇప్పుడు నిమ్మలగానే ఉన్నా, అందుకే వచ్చిన. అందరికి పనిలే ఉంటాయి, మాకే ఎక్కడేం పని పాటు ఉండదు. అయ్యో వదినే, నువ్వు కోపంలో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ ఎప్పుడైనా తత్తి పోయేస్తా అన్న. అరే గిప్పుడే వచ్చినా గిప్పుడే పోతా అంటావేంద్రా? కొద్దిగా తినిపోరా. భాగ్యం నువ్వైనా చెప్పే. ఏ పోనీతి, ఆయన పోతే నీకేమైతే చెప్పు, మనకెన్ని బియ్యం మిగులుతాయి. ఓ ఆయన పట్టుకొని ఉండు ఉండు అని పడుతుంది. పోనీతి అన్న, నేను మళ్ళీ ఎప్పుడైనా తత్తి సరేనా? అరే అరే అదేదో కోపంలో అంటాను, దాని మాటలు పట్టించుకోకరా. అది పిచ్చిదిరా, దాన్ని పిచ్చిలేసింది మధ్య అట్టు మూర్చుకుంటాంది. అయితే మరి తీయే. అరే అంత మళ్ళీ చెప్పింది ఇంద్రా. అరే గవన్ మనసు పెట్టుకోకరా దాని ముచ్చట్లని. నీకేమైనా మెదడున్నా అనే భాగ్యం? ఎందుకు కొరుతానే అట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద కొడతానే నువ్వు? పిచ్చి గిట్ట లేచిందా నీకేమన్నా? ఆయన కోసం నా మీద కోపానికి వస్తానవేంది? ఏందే మొన్నటి సంచుతానా నేను ఎటు పడితే అటు మాట్లాడతాను? భయం లేకుండా పోతుందమ్మా నీకు. నువ్వు అన్ని తెచ్చి పెడతానవని నీకు భయపడుకుంటుంటారు. నువ్వు ఏమో అనుకుంటావు నా గురించి? నాకు తిక్కలేసింది అనుకో, బొక్కలు ఇరగొడతా. బాగానే రెచ్చిపోతానవేందే మొన్నటి నుంచి వెళ్ళి? తలకాయకి ఇట్లా తిరుగుతాదా నీకు? అంతేనా? బొక్కలు ఇస్తావునాయి, నేను ఊకుంటా అంటే అన్ని ఇస్తావునాయి. ఇక నేను ఉండనే ఉండా, మా అవ్వగారింటికి పోతే చెప్తానా నేను. పో, నువ్వు ఒక్కదానేవో, నేను రానే రాను. ఇప్పుడు నిన్నెవరు రమ్మంటాను తోకగాడు? నేను ఒక్కదాన్నే పోతా, నువ్వు ఇక్కడ మందితో తిరుక్కుంటా వాడు. భాగ్యం ఒక్కదాన్ని పోతానా అని? నేను లేని తెట్టుకోనన్నావు కానీ అప్పుడు. భాగ్యం అప్పుడేమో గట్లుండే, తర్వాత ఏందన్న గిట్లా అయింది? మరి ఏమనుకున్నావురా పిల్లలంటే? కాయముద్రి పండైనట్టే గారా. కొత్త మురుపం మంచిగా ఉంటది, కొన్ని రోజుల తర్వాత అస్సలు రూపం బయటపడుతుంది వాళ్ళది. అమ్మో, ఏందో అనుకున్నావు అని గింతుంటుందా నీ కథ? ఇంకిది తక్కువరా వారి, చెప్పుకోలేని కుప్పల కొద్ది ఉంటాయి ఇంకా. అవునా? ఇంతకు అసలు వదినాలు అవ్వగారికి వచ్చిందా అన్న? మరే
అరే అది అత్తే పెద్ద తలకాయ నొప్పి నేనే రమ్మంటలేనురా. నేను ఒక్కని ఇంట్లో ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉన్నది. అందుకేనా పోతే ఓని అని సప్పుడే కూకున్నావా? భాగ్యం నువ్వెప్పుడు వచ్చినావే? నేను అప్పుడే వచ్చిన. నీ మాటలన్నీ వింటానా? నేను గయ్యాలని అని చెప్తానవా? కాదే, మనం ఇద్దరం ఎంత మంచిగా కలిసి ఉంటాను అని చెప్తాను వీనికి కదరా. ఏ గంటే వదిన గంటే. విన్నా, మస్తు విన్నా. నేను సంసారాన్ని అంగట్ల సామాన్ లెక్క చేస్తాను. నువ్వు మందికి మన గురించి గిట్లా గట్లా అని చెప్తానవా? ఈ కథలు నిమ్మలంగా ఇంట్లో ఉండొచ్చు అనుకుంటున్నావా? ఈ కాడికెళ్ళి చూడు తాత, నీ ఈ పాట మాట చెప్తా. నేను మా అమ్మగారి ఇంటికి పోను. చూడు సంగతి ఏం చెప్తున్నాయిగా నేను పోతే మంచిగా ఉండాలి అనుకున్నావా? ఇప్పుడు చూడు నీ సంగతిగా. ఇప్పుడు బాగానే అట్లున్నాయిగా. నాకు ఇప్పుడు అర్థమైందన్న. ఏంటిదిరా? పెళ్లి చేసుకోకపోతేనే మొగోడు లెక్క బతకచ్చని. పెళ్లి చేసుకున్నాక ఆడోళ్ళకి పెత్తనం అయింది కదా, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. అక్క లగ్గం చేసుకొని కానీ వారి ఈ ముక్క నువ్వు ముందేనేది ఉంటే నీకు నేను ఈ పని చెప్పబోదును, ఇన్ని తన్నులు పడకపోదు కదరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే, మీ దగ్గర ఏమైనా మంచి కంటెంట్ ఉంటే అవి కూడా మాకు చెప్పండి, మేము మీకు చేసి చూపెడతాం. అట్లనే కింద గంట కూడా కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.